హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెజీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చిమిర్చి నిల్వ పచ్చడి. రాజస్థాన్ అండ్ తమిళనాడు ఫేమస్ గ్రీన్ చిల్లీ అచార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇన్నోవేట్ చేసిన పికిల్ రెసిపీ ఇది. ఎప్పుడు రొటీన్గా చేసుకునే నిల్వ పచ్చళ్ళు లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈసారి ఈ పచ్చడి రెసిపీని ట్రై చేయండి. మరి ఇంకెందుకులే, డ్రా మ్యాంగో అండ్ గ్రీన్ చిల్లీ పికిల్ రెసిపీ ప్రాసెస్ చూద్దాం రండి. లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక బౌల్లో ఇలా కట్ చేసి ఉంచుకున్న 1 కప్పు మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. మాకు కావాల్సిన సైజులో మేము బయట ఈ ముక్కల్ని కట్ చేయించాము. బయట ఎలా కట్ చేస్తారో ఆల్రెడీ నేను మీకు మామిడికాయ నిల్వ పచ్చడి రెసిపీ వీడియోలో చూపించాను. ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో శుభ్రంగా వాష్ చేసుకొని తడి పూర్తిగా ఆరిపోయిన పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి మరీ ఎక్కువ కారంగా లేకుండా మైల్డ్ స్పైసీనెస్తో ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత 1/2 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, 3 టీ స్పూన్ల మెంతుపిండి, ఆవపిండి యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాల్ని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్న మెంతుపిండి, ఆవపిండి ఇది. ఇప్పుడు మామిడికాయ ముక్కలకి పచ్చిమిర్చి ముక్కలకి అన్ని స్పైసెస్ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఆల్రెడీ వెజీ ప్యారడైజ్ మీ ముందుకి ఎన్నో రకాల మామిడికాయ నిల్వ పచ్చళ్ళని తీసుకొచ్చింది. ఇంకా చూడకపోతే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఈ విధంగా అన్ని బాగా కలిసిన తర్వాత ఇందులో ముందుగానే స్కిన్ని పీల్అవుట్ చేసి ఉంచుకున్న 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు కనుక వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు దీనిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్పు నూనె యాడ్ చేసుకొని గోరువెచ్చగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెని పక్కన పెట్టుకున్న మామిడికాయ పచ్చిమిర్చి ముక్కల మిశ్రమంలో యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్నాము అంటే మనకి కావాల్సిన మామిడికాయ పచ్చిమిర్చి నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్లే. దీనిని 8 కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నం, దోశ, చపాతీ, పరోటాస్ లాంటి వాటిల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇంతకీ రామ్యాంగో అండ్ గ్రీన్ చిల్లీ పికిల్ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ more interesting recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.